హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మిషన్ అవసరం లేకుండా 2-in-1 మాస్క్ ఈజీగా నీట్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. అందరి దగ్గర స్టిచ్చింగ్ మిషన్ అనేది ఉండదు కదా. సో స్టిచ్చింగ్ మిషన్ లేని వాళ్ళకు కూడా ఈజీగా మాస్క్ చేసుకునే విధానం యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియో చూద్దాం. ఫస్ట్ మాస్క్ షేప్ కట్ చేయడానికి ఒక పేపర్ 9.5 ఇంచెస్ వెడల్పు అండ్ అలాగే 5.5 ఇంచెస్ లెంత్ ఉన్న ఒక పేపర్ తీసుకున్నాను. నేను ఇక్కడ చూపించేది మీడియం సైజ్ మాస్క్ అండి. దీన్ని యూస్ చేసి స్మాల్ సైజు అండ్ అలాగే లార్జ్ సైజు ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ తీసుకున్న పేపర్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఈ విధంగా ఇంకొక మడతలాగా వేసుకొని ఇక్కడ ఓపెన్ చేసి ఈ మధ్య మడత కనిపిస్తుంది కదా, ఆ మడతకి కరెక్ట్గా ఓపెన్ ఉన్న వైపున క్లోజ్ ఉన్న వైపున 2 మార్క్స్ పెట్టుకున్నాను, కరెక్ట్గా మిడిల్ తెలియడం కోసం. అండ్ ఈ మిడిల్ మార్క్కి పైన 1.1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను, కింద 1.2 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్క్స్ మొత్తాన్ని కలుపుకుంటూ మాస్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ మాస్క్ షేప్ అన్నమాట. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి ఒక లైన్, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఒక లైన్. మీరు డైరెక్ట్గా హ్యాండ్తో అయినా ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చండి. హ్యాండ్తో ఈ విధంగా మార్క్ చేసుకోవడం కష్టంగా ఉంది, ఇబ్బంది అవుతుంది, షేప్ రావట్లేదు అనుకుంటే ఏదైనా చిన్న ప్లేట్ని యూస్ చేయొచ్చండి. ఈ విధంగా అంటే మీకు మాస్క్ సైజ్కి కరెక్ట్గా ఈ మిడిల్లో ప్లేట్ పెట్టుకుంటే ఆ మాస్క్ షేప్ మొత్తానికి సరిపోవట్లేదు అనుకుంటే కనుక చిన్న ప్లేట్ని ఈ విధంగా తీసుకొని పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ దాకా షేప్ తీసుకొని మళ్ళీ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కింద వరకు ఈ విధంగా మాస్క్ షేప్ అనేది ఫ్రంట్ సైడ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ఉన్న వైపున కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైకి ఒక 1 ఇంచు, కిందకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎలాస్టిక్ పెట్టే పాయింట్ అనమాట, 2 ఇంచెస్ అలా ఉంటుంది, పైన పాయింట్ కింద పాయింట్ కలిపి. ఇప్పుడు పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి మాస్క్ షేప్ అనేది నేను డైరెక్ట్గా ఈ విధంగా డ్రా చేశాను. మీకు రావట్లేదు అంటే కనుక ప్లేట్ యూస్ చేసి పైన వరకు షేప్ అనేది డ్రా చేసుకొని కింద పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ పక్కకు ఒక పాయింట్ పెట్టి లైట్గా యూ షేప్ లాగా ఈ విధంగా మార్చేసుకొని మనం ఓపెన్ ఉన్న సైడ్ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఈ కింద ఈ షేప్కి ఈ విధంగా కలుపుకుంటే మాస్క్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది మీడియం సైజ్ మాస్క్ మెజర్మెంట్ అండి. ఈ మెజర్మెంట్స్ మొత్తం యూస్ చేస్తే మీడియం సైజ్ మాస్క్ కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ మీడియం సైజ్ మాస్క్ యూస్ చేసుకొని లార్జ్ సైజు, స్మాల్ సైజు ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. కొంచెం పెద్ద పేపర్ తీసుకున్నాను. ఇది మనకి బుక్స్లో ఉండే పేపర్ అంత సైజు ఉంటుంది. పేపర్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కట్ చేసుకున్న మీడియం సైజ్ మాస్క్ పేపర్ని ఈ విధంగా పెట్టాను. షేప్ పేపర్ని ఈ విధంగా పెట్టి చుట్టూరు అంటే ఆ మీడియం సైజ్ మాస్క్ ఎలా ఉందో ఆ విధంగా ఈ విధంగా పేపర్ మీద గీసాను. పేపర్ మీద గీసుకొని స్మాల్ సైజ్, ఇది మీడియం సైజ్ కదండి, స్మాల్ సైజ్ కావాలి అనుకుంటే మీడియం సైజ్ మాస్క్ షేప్ ఏ విధంగా ఉందో కరెక్ట్గా అదే విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి సేమ్ మీడియం సైజ్ మాస్క్ షేప్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది స్మాల్ సైజ్ ఇంక్లూడింగ్ ఖర్చులతో కలుపుకొని. మీడియం సైజ్ కూడా నేను ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపే చూపించానండి. స్మాల్ సైజ్ కూడా ఇంతే. ఎప్పుడైనా సరే మీకు స్మాల్ సైజ్ కావాలన్నా లార్జ్ సైజ్ కావాలన్నా మనం పెట్టుకున్న మీడియం షేప్కి పెద్ద మాస్క్ కావాలంటే అవుట్లైన్ అంటే మీడియం సైజ్ మాస్క్కి అవుట్లైన్ పెద్దగా గీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పెద్దగా గీసుకోవాలి. స్మాల్ సైజ్ కావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి చిన్నగా ఈ విధంగా గీసుకుంటే షేప్ సరిపడా వస్తుందండి. సైతం మీడియం సైజ్ మాస్క్ యూస్ చేస్తారు కాబట్టి మీడియం సైజ్ కొలతలు చూపించాను, బట్ స్మాల్ లార్జ్ కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మాస్క్కి సరిపడా ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కట్ చేసుకున్న పేపర్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని కూడా హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేశానండి. పేపర్ ఎలా అయితే ఉందో యాజ్ టీస్గా అదే విధంగా మాస్క్ షేప్ కూడా కట్ చేస్తాయి. ఈ విధంగా ఓపెన్ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ షేప్ ఉన్న దగ్గర స్టిచ్చెస్ వచ్చేస్తాయి. అతుక్కొని ఉన్నా పర్లేదు అండ్ అలాగే ఈ విధంగా ఓపెన్ వచ్చినా పర్లేదు. ఇదే విధంగా ఇంకొక షేప్ అంటే 2-in-1 మాస్క్ కాబట్టి 2 కలర్స్ తీసుకున్నాను నేను. మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, అవుట్లుక్ నీట్గా ఉండడానికి ఈ విధంగా 2 కలర్స్ తీసుకోవచ్చు. సింగిల్ లేయర్ అయినా కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. సో ఈ విధంగా ఒక్క షేప్ని అంటే ఒక సైడ్ ఉండే పార్ట్ని 2 లేయర్స్ అనమాట. 2 లేయర్స్కి రాంగ్ సైడ్, ఇవి 2 మంచి వైపు ఉన్నాయండి. ఇది రాంగ్ సైడ్ కుట్లు కనిపించే వైపున అనమాట. ఇక్కడ నేను సూది దారం యూస్ చేస్తాను.
2 పేటల మీద దారం ఉంది ఈ విధంగా. సో దీనికి దారానికి ముడి వేసేసానండి. సూది దారం యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను మాస్క్. సో సూది దారానికి ముడి వేసేసుకొని మాస్క్కి ఈ షేప్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే సూది దారంతో చేతి పని చేస్తున్నాను, అది కూడా చాలా దగ్గరికి. ఇక్కడ వీడియోలో చూపిస్తా అండి అసలు ఎంత దగ్గరికి చేస్తాను, ఎలా చేస్తాను అనేది. దగ్గరికి చేతి పని చేసుకోవాలి. ఎందుకంటే చేతి పని దగ్గరికి చేయకపోతే కనుక మాస్క్ పెట్టుకున్నప్పుడు ఆ దారం అనేది, అంటే మాస్క్ టైట్గా ఉంటే కనుక ఎక్స్పెండ్ అయ్యి మాస్క్ దారం కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో అలా దారం కనిపించకూడదు, నీట్ అవుట్లుక్ ఉండాలి అనుకుంటే కనుక చేతి పని దగ్గరికి చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా చూపిస్తున్నాను అనేది. ఇక్కడే కాదండి, మాస్క్ ఈ షేప్ అనేది ఎండింగ్లో స్టిచ్ చేసే దగ్గర కూడా జాగ్రత్తగా, అంటే జూమ్ చేసి దగ్గర నుంచి చూపిస్తాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక అక్కడ కూడా చూడండి చేతి పని ఏ విధంగా చేస్తున్నాను అనేది. దగ్గరికి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరికి చేసుకోవాలి. మీరు చేతి పని ఎంత దగ్గరికి చేయగలుగుతారో సో దాన్ని బట్టే మాస్క్ అవుట్లుక్ అనేది ఉంటుందన్నమాట. అంటే నీట్గా చాలా దగ్గరికి చేస్తే మిషన్ కుట్టు వచ్చినట్టుగా అవుట్లుక్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అంటే దారం ఎక్కడ కనిపించకుండా మిషన్ మీద కుట్టినట్టు చక్కగా నీట్గా వస్తుంది. ఈ షేప్ మొత్తాన్ని, అంటే మీకు చూపించాను కదా వేలుతో, నేను ఈ షేప్ మొత్తాన్ని ఇదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ షేప్ మొత్తాన్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నామో సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్, అంటే మాస్క్కి ఇంకొక పీస్ కూడా ఉంది కదా, 2 layers 2 in 1 అన్నాను కదా. సో ఇంకొక పార్ట్ కూడా ఇదే విధంగా చేతి పని చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో ఈ విధంగా ఉంటుంది, ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్కి తిప్పితే ఈ విధంగా ఉంటుంది చేతి పని అనేది. సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకు ఇంత దగ్గరగా జాగ్రత్తగా చూపిస్తున్నానంటే స్టిచ్చింగ్ అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో అందుకే కుట్లు కూడా ఏ విధంగా వేస్తున్నాను దగ్గర నుంచి అనేది చూపిస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళైతే కనుక ఇక్కడ నేను స్లోగా చూపించే పార్ట్ మొత్తం స్కిప్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో పరంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. సో ఇక్కడ దగ్గర నుంచి బాగా తెలుస్తుంది కదా జూమ్ చేసి, అంటే ఏ విధంగా స్టిచ్చెస్ పడుతున్నాయి, ఎంత దగ్గరికి వేస్తున్నాను అనేది చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు మిషన్తో స్టిచ్ చేసుకున్నా కూడా సేమ్ ఇంతే. ఇక్కడ నేను చేతి పని చేసే దగ్గర మీరు అక్కడ మిషన్ స్టిచ్ అనేది వేసుకుంటే 2 in 1 మాస్క్ ఈజీగా రెడీ అవుతుందండి. ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియోలో చూపించాను, అంటే చేతి పని కాకుండా మిషన్తో నీట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది. సో చేతి పని అయినా కూడా నీట్గానే వస్తుంది దగ్గరికి చేతి పని చేసుకుంటే కనుక. సో చివరి దాకా, అంటే ఆ షేప్ చివరి దాకా ఈ విధంగానే చేతి పని చేసుకొని ముడి అనేది వేసేసుకోవాలి టైట్గా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో స్టిచ్చింగ్ అంటే చేతి పని అవ్వడం వల్ల కొంచెం టైం పడుతుందండి, బికాస్ మొత్తం చేతి పనే కాబట్టి. చేతి పని కాకుండా నార్మల్గా ఎవరైనా మిషన్ స్టిచెస్ అయితే కనుక 5 minutes కూడా పట్టదు, మాస్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ చూపించే విధానం కూడా ఇంత ఎక్కువ టైం అయితే ఉండదన్నమాట. సో ఒక లేయర్ అయితే కంప్లీట్ అయింది ఈ విధంగా. సో ఇది ఏ విధంగా అయితే స్టిచ్ అనేది వేసుకున్నాం, అంటే చేతి పని ఏ విధంగా అయితే చేసుకున్నామో చూసారు కదా, పైన అసలు కుట్లు కనిపించట్లేదు. ఇదే విధంగా ఇంకొక పార్ట్ అనమాట, మాస్క్కి 2 layers ఉన్నాయి కదా. సో ఇంకొక పార్ట్ని కూడా ఈ విధంగా మొత్తం చేతి పని అనేది చేసుకున్నాను. సో చేతి పని చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు మనకి నీట్గా ఉంటుంది, దారం పోగులు అవి కనిపించకుండా నీట్గా వస్తుంది అనమాట. దీన్ని మాస్క్ని ఈ విధంగా ఓపెన్ చేసి, ఒకవేళ మీరు సింగిల్ లేయర్ మాస్క్ స్టిచ్ చేస్తుంటే కనుక చివర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన మొత్తం షేప్ మొత్తం ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని చేతి పని చేసుకోవాలి. అండ్ కింద మొత్తం కూడా డబల్ ఫోల్డింగ్ వేసుకొని చేతి పని అయినా మిషన్ స్టిచ్ అయినా వేసుకోవాలి. పైన కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్న ఎలాస్టిక్ పెట్టే పార్ట్ దగ్గర కూడా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని చేతి పని అయినా మిషన్ కుట్ట అయినా వేసుకొని అప్పుడు ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇదే విధంగా నేను ఇంకొక లేయర్ని కూడా స్టిచ్ చేస్తానండి. 2 in 1 మాస్క్ అయితే చూడడానికి అవుట్లుక్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట, ఎక్కడ స్టిచ్చెస్ ఖర్చు ఏది కనిపించదు. సో ఇక్కడ మాస్క్కి ఇది ఖర్చున్న వైపు, ఇది మంచి వైపు అనమాట, అంటే కుట్లు కనిపించకుండా మనకి మాస్క్ పైన కనిపించే వైపు. సో ఈ విధంగా ఉంది కదా. అండ్ ఇది కూడా మంచి వైపులు, అంటే 2 పార్ట్స్కి మంచి వైపులు ఒకే సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. అండ్ మాస్క్కి
పైన వైపున అంటే కళ్ళ దగ్గర వచ్చే దగ్గర షేప్ అనేది ఉంటుందన్నమాట. ఆ షేప్ ఎట్ సైడ్ వస్తుంది అనేది కూడా చూసుకొని ఈ విధంగా పెట్టుకొని పైన కింద మొత్తం చేతి పని చేసుకోవాలి. స్టిచ్చెస్ అయినా చేతి పని అయినా సరే పైన కింద చేసుకోవాలండి. ఈ విధంగా పైన నేను చేతి పని చేశాను అండ్ అలాగే కింద కూడా ఈ విధంగా చేతి పని చేశాను అనమాట. ఇందాక మీకు మాస్క్ షేప్ ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా చేతి పని అనేది చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్ చేసుకోవాలి. ఓన్లీ పైన కింద మాత్రమే చేతి పని చేశాను. సైడ్స్ రెండు ఈ విధంగా ఓపెన్ ఉంచేసానండి. ఓపెన్ ఉంచి ఈ విధంగా నీట్గా తీసుకోవాలి. కాటన్ లైనింగ్స్ యూజ్ చేయండి మాస్క్కి, అప్పుడే నీట్గా ఉంటుంది అండ్ అలాగే ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ కాటన్ లైనింగే యూజ్ చేశాను. ఒకటేమో డిజైనర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి. లోపల పక్కకు మాత్రం ఖచ్చితంగా కాటన్ లైనింగ్ ఉండేలా చూసుకోండి. ఈ విధంగా రివర్స్ చేశాక ఇక్కడ నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. ఇంత సన్నదే అవసరం లేదు, కొంచెం మందంగా ఉన్న ఎలాస్టిక్ అయినా పర్లేదండి. సో ఈ ఎలాస్టిక్ అనేది ఒక్కొక్క బందు 4.5 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా తీసుకున్నాను. అంటే ఒక్క సైడ్కి 4.5 ఇంచెస్ లెంత్ ఉన్న పీస్ అండ్ ఇలాగే ఇంకొకటి అనమాట, 2 తీసుకోవాలి. సో ఈ విధంగా తీసుకున్న వాటిని చివర ఓపెన్స్ ఉన్నాయి కదా, మనం రివర్స్ చేసుకున్నాక ఈ ఓపెన్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి మడుచుకోవాలి. లోపలికి మడుచుకొని ఈ మధ్యలో అనమాట పైన కింద లేయర్స్కి మధ్యలో ఎలాస్టిక్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మీరు సింగిల్ లేయర్ తీసుకున్నా కూడా లోపల పక్కకి అంటే ఖర్చు కనిపించే పక్కకి ఎలాస్టిక్ పెట్టుకొని చేతి పని చేసుకోవాలన్నమాట, ఎలాస్టిక్ ఊడిపోకుండా. ఇక్కడ సూది దారంతో ఈ విధంగా లోపలికి పెట్టుకొని ఎలాస్టిక్ని కూడా ఈ ఓపెన్ ఉన్న దగ్గర ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల పెట్టుకొని స్ట్రాంగ్గా చేతి పని చేసుకోవాలన్నమాట. ఇక ఇది మొత్తం ఇంత అండి. ఓపెన్ మొత్తం క్లోజ్ చేసుకుంటూ చేతి పని అనేది చేసుకోవాలి. నేను ఆల్రెడీ చేతి పని చేస్తాను. చేతి పని అనేది చూపించాను కాబట్టి స్కిప్ చేస్తున్నాను, వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి. పైన ఒక చివర బొందు పెట్టి మీకు చూపించాను కదా, అక్కడ టైట్గా చేతి పని అనేది చేసుకున్నాను. ఎలాస్టిక్ కూడా స్టిచ్ అనేది వేశాను, అంటే చేతి పని చేశాను. అండ్ కింద వైపును కూడా పైన వైపున ఎలాస్టిక్ పెట్టి చేతి పని చేసుకున్నాం కదా, కింద వైపున కూడా ఎలాస్టిక్ పెట్టుకొని ఆ సైడ్ ఓపెన్ ఉన్నది మొత్తం చేతి పని చేశానండి. అర్థమైంది కదా ఏ విధంగా చూపించాను ఏంటి అనేది. చూసారు కదా, పైకి కుట్లేవి కనిపించకుండా నీట్గా ఉంది. సో ఈ మాస్క్ పింక్ మాస్క్ కూడా సేమ్ అదే విధంగా చేశానండి. సో వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.